చెప్పు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము 14 ఇంగ్రీడియంట్స్తో ఒక హెల్దీ లడ్డు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు, అది చేసి చూపిస్తాను మీకు. ఇదే ఆ లడ్డు. చూడండి, ఉట్టేనే ముద్దకు వస్తుంది. ఉట్టిగానే, అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత బాగా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. ఈ కప్తో ఒక కప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మంచి కలరు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. ఈ విధంగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మంచిగా వేగినాయి. ఇప్పుడు ఈ కడాయి తీసేసి పక్కకు పెట్టుకొని ఇంకో కడాయి పెట్టుకోవాలి. దీంట్లో అదే కప్తో ఒక కప్పు మినపప్పు పోసుకోవాలి. వేగుతున్నాయి, కొంచెం కలర్ మారినాయి, ఇంకా కొంచెం మారాలి. కొంచెం స్మెల్ కూడా స్టార్ట్ అయింది. ఇవి వేగిపోయినాయి, తీసేస్తున్నా. వేరొక బౌల్లో పోసేస్తాం. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆర్గానిక్ ఆల్మండ్స్ ఇదే కప్తో ఒక కప్ ఆల్మండ్స్ వేసుకోవాలి. మనం వేయించుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. వేగినాయి, తీసేసి వేరొక బౌల్లో పోస్తాం. ఇదే ఆర్గానిక్ వాల్నట్స్ అదే కప్తో 1 కప్ వాల్నట్స్ వేసుకోవాలి. సన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేస్తా. ఒక బౌల్లో పోసుకుంటా. ఇదే బౌల్తో ఒక బౌలు అవిసె గింజలు వేసుకోవాలి. ఫ్లాక్స్ వేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇట్లా చిటపట అంటున్నాయి కదా, ఇట్లా వేయించుకోవాలి. వేగితే చిటపట అంటాయి. ఇవి వేగిపోయినాయి, తీసేసుకున్నా. ఒక ప్లేట్లో పోసుకుంటుంది తీసి. అదే బౌల్తో ఒక బౌలు నువ్వులు, సెసమి సీడ్స్. నువ్వులు వేగుతున్నాయి, ఇవి కూడా చిటపట అంటున్నాయి. ఇంకా తీసేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచితే పైకి చిట్టిపోతాయి. తీసేస్తున్నా. ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఇదే కడాయిలో ఒక 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, ఇందులో 1/2 కప్పు పంప్కిన్ సీడ్స్ వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయి ఇవి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తా. ఈ కడాయి వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక 7 యాలక్కాయలు వేసుకోవాలి. ఇదే కప్తో 1 కప్పు పీనట్స్ తీసుకోవాలి. ఇవి వేయించి పెట్టిన పీనట్స్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. వేయించి పెట్టినవి ఇవి. 1 కప్ పీనట్స్ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారనిద్దాము. వేడిగా ఉన్నాయన్నీ. చల్లారాక అన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఈ కొబ్బరి నా దగ్గర ఆల్రెడీ వేయించి ఉంటుంది కొబ్బరి. ఇది కూడా 1 కప్పు తీసుకున్నాను. పల్లీలు, కొబ్బరి, 2 ఎప్పుడు వేయించి ఉంటాయి. ఇది మొన్న కొబ్బరి పొడి చేద్దామని వేయించి పెట్టిన, టైం దొరకక చేయలేదు. ఇంకా అదే ఇందులో వేసేస్తున్నా. బాదాము, ఒక 10 యాలక్కాయలు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి సెసమి సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి చాలా హెల్దీ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు. నడుము నొప్పులకి ఏది వచ్చినా మినపప్పు హెల్దీ. శనగపప్పు ఏం ఫర్ టేస్ట్ కోసం, ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇవన్నీ చాలా హెల్దీ అండి. ఇవన్నీ నేను మిక్సీ పట్టుకొస్తాను. శనగపప్పు పట్టేసిన అండి. మరీ మెత్తగా ఏం పట్టద్దు. మరి బాగా మెత్తగా ఉంటే నోట్లో తింటుంటే నోటికి అదంతా అతుక్కపోతుంది. ఇప్పుడు మినపప్పు పెడతాను. ఒక్కొక్కటి పట్టుకొస్తా. మినపప్పు పట్టుకొచ్చిన. ఆహా, మంచి స్మెల్ వస్తుందండి. మినపప్పు, శనగపప్పు, ఈ సెసమి సీడ్స్,
ఫ్లాక్స్ సీడ్స్ 2 పట్టిస్తా. సెస్మీ సీడ్స్ నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు పట్టేసిన. ఇవి మరీ పొడి పొడిగా పట్టుకోకూడదు, బాగా మెత్తగా పట్టాలండి. ఇంట్లో మెత్తగా పడితే అవిస నువ్వుల నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి మనకు లడ్డు కట్టేప్పుడు ఈజీగా వస్తుంది. బాదాం వేస్తా, వాల్నట్స్ వేస్తాను. బాదాము వాల్నట్స్ పట్టేసిన. ఇవి కూడా కొంచెం ముద్దగా పట్టుకోవాలి, పౌడర్లాగా పట్టుకోకుండా ముద్దగా పడితే ఇంట్లో నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇట్లా పిసుకుతే ముద్ద అవుతుంది చూడండి. ఇట్లా ఈ విధంగా ముద్దలాగా పట్టుకోవాలి. మనకు లడ్డు కట్టేప్పుడు ఈజీ అవుతుంది. పౌడర్ అంటే అంత నెయ్యి చాలా ఎక్కువ పడుతుంది. చాలా హెల్దీ ఇవన్నీ. అసలు రోజుకి ఒక్క లడ్డు తింటే మనకు మినరల్స్, విటమిన్స్, ఫైబరు అసలు దొరకందంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి మనకు. పల్లీలు పట్టుకొస్తాం. పల్లీలు కొద్దిగా పౌడర్ అయినాయండి. దీంట్లోనే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసేయాలి. దీంతోపాటు యాలక్కాయలు 10 యాలక్కాయలు ఉన్నాయి, ఇవి పట్టుకొస్తాను. పట్టేసిన అండి. ఇవి కూడా ఇట్లా ముద్దకొచ్చేట్టు పట్టుకోవాలి. కడితే లడ్డు కడితే ముద్దకొస్తుంది చూడండి. వీటిలలో ఉన్న ఆయిల్ అంతా హెల్దీయే. అన్ని సీడ్స్లోంచే కదా ఆయిల్ మనకు వచ్చేది. చాలా ఆయిల్ ఉంటుంది సీడ్స్లో. లాస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి. కొబ్బరి కూడా వేయించి పెట్టుకున్న కొబ్బరి పట్టుకొస్తాను. కొబ్బరి కూడా పట్టేసినండి. ఇది కూడా ముద్దకు వచ్చేట్టు పట్టుకోవాలి. ఇందులోంచి కూడా ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె వచ్చేది ఇందులోంచే కదా. దీంట్లో కూడా కొబ్బరి నూనె చాలా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇట్లా ముద్దకు వచ్చేట్టు పట్టుకోవాలి. అన్నీ అయిపోయినాయి. మంచి గుమ స్మెల్. ఇలాచీలు మనం 10 ఇలాచీలు వేసినాం కదా, వాటితో కూడా మంచి స్మెల్. అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి విపరీతమైన ఇల్లంతా స్మెల్లే. దానికి ఒకసారి బాగా కలుపుకొని ఇంతను నీ చల్లని చరణముల నీడలోనా పూలదండ ఓలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే. ఏదో పాటలు పాడుతూ పని చేసుకోవడం ఇష్టం అండి, ఏమనుకోకండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదానికొకటి కలిసేట్టుగా అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మా బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ ఉందండి. ఇంకొక కప్పు వేసుకున్నా. 1 కప్పు బెల్లం. ఇది మిక్సీ జార్లో వేసేసుకోవాలి. 1 కప్ షుగర్ వేస్తున్నా. బెల్లము షుగర్ 2 కలిపి స్వీట్ చేస్తే ఏ స్వీట్ అయినా చాలా బాగుంటుందండి. ఇది 1 కప్పు, అదొక కప్పు సరిపోతుంది. ఇది కూడా మిక్సీ పట్టుకొస్తా. అంతా ఒకసారి తిరుగుతలేదండి, అందుకే 2 బ్యాచెస్గా పడుతున్నా. కొంచెం తీసి కొంచెం పట్టుకొచ్చిన. ఇది కూడా ఇట్లా ముద్దకొచ్చేట్టు పట్టుకోవాలి. మెత్తగా వచ్చింది. ఇంకొక బాయ్ కూడా పట్టుకొస్తా. 2వ బాయ్ కూడా పట్టుకొచ్చిన. ఇట్లా మెత్తగా అవుతుంది. కలర్ చూడండి, బెల్లము షుగర్ కలిస్తే ఎంత మంచి కలర్, మెత్తగా అయింది. ఇది కూడా ఇట్లా ముద్దకొస్తుంది. ఇట్లా అన్నీ ఇట్లా ముద్దకొచ్చేట్టు పట్టుకోవాలి. చూడండి అంతా తీసేసిన. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకోవాలి. మోస్ట్లీ నాకు తెలిసి సరిపోతుంది స్వీట్నెస్. సరిపోకుంటే చూసి మళ్ళీ కొంచెం కలుపుతా, సరిపోకపోతే. అంతా ఈ బెల్లము షుగరు వీటికన్నిటికి పట్టేట్టు కలుపుకోవాలి. ఏ స్వీట్లో అయినా కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఇంతే. ఈ సాల్ట్ పించ్ అంటే పించ్ చిన్న కొంచెం ఈ సాల్ట్ వేసుకోవాలి. అట్లా సాల్ట్ వేస్తే టేస్టే వేరుంటుంది. అంతా కలుపుకోవాలి మళ్ళీ బాగా. కొంచెం టైం బాగానే పడుతుందండి ఇది కలపాలంటే. అంతా మొత్తం ఆయిల్ ఇంగ్రీడియంట్సే కదా, ఇది ముద్దలు ఉంటుంది. బాగా కలపాలి, పిసుక్కుంటూ కలపాల్సి వస్తుంది. చాలా టైం పడుతుంది ఇది కలపడానికి. నాకు ఒక 5 నిమిషాలు పట్టింది. ఇది మామూలు ఇట్లా వేస్తే కూడా ముద్దకు వస్తుంది చూడండి, కానీ ఇలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంది. అంతా కలిపేసినండి, అన్నీ కలిసిపోయినాయి. కానీ ఇది చాలా ఎక్కువైంది, ఇవన్నీ చెయ్యను నేను. వీటితో కర్రీలు చేసుకుంటే కూడా బాగుంటుంది. కర్రీలు చేస్తాను, కొంచెం తీస్తున్నాను. అందుకే ఇవన్నీ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇవన్నీ మాకు చాలా ఎక్కువైపోతాయి. కొంచెం
కొంచెం సంక్రాంతి వస్తుందో కొంచెం కజ్జలు చేసుకుంటే కూడా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి చేసినప్పుడే కొంచెం కాలుతుంది. నెయ్యి వేస్తున్నా. చూసుకుంటూ వేసుకోవాలి. చాలా కొంచెం వేసినా సరిపోద్ది, ఎందుకంటే మొదలే ముద్దకు వస్తుంది కదా ఇది. అయినా నేను చాలా వేసిన, కాలుతుంది. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతా. మనం వేసిన బెల్లము షుగర్ కూడా కరెక్ట్ సరిపోయింది. చేస్తుంటా కాబట్టి నాకు తెలుస్తుంది ఎట్లా సరి ఎంత పడుతుందని. స్వీట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, తినలేము. అది బాగా స్వీట్ ఉంది అనుకోండి తినలేము. ఒకటి తినే వరకే మొహం వస్తుంది. కొంచెం తక్కువ ఉంటేనే 1-2 అయినా తినొచ్చు మనం. కానీ రోజు ఇవి ఒకటి మాత్రమే తినాలి. నెయ్యి అంతా ఇట్లా పట్టేట్టు కలుపుకోవాలి. అంతా కలిసిపోయింది. అంతా కిందికి పైకి అనుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిసిపోయింది చూడండి. ఇది రోజుకి ఒక్కటి తిన్నామంటే చాలు, ఫుల్ హెల్దీ. మనకు నచ్చిన సైజులో ముద్దలు కట్టుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజే కడుతున్నా చూడండి, ఉట్టేనే ముద్దకు వస్తుంది. ఈ లడ్డూలు కట్టడము చాలా తేలిక. మిగతా లడ్డూలు కట్టాలంటే చేతికి నెయ్యి రాసుకోవడము, తడి చేసుకోవడము, ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ దీనికి ఏది అవసరం లేదు. ఎంత ఈజీగా కడుతున్నా చూడండి. ఇంతవరకు ఈ లడ్డూలు ఎవ్వరు చేయలేదండి. గట్టిగానే అసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత బాగా వచ్చేస్తుంది, మంచి హెల్దీ. ముట్టుకుంటేనే ముద్ద అయిపోతున్నాయి. ఇదే విధంగా అన్ని ముద్దలు కట్టుకోవాలి. పిల్లలకు, పెద్దలకు, ముసలోళ్ళకు ఎవరైనా తినొచ్చండి. రోజు లంచ్ అయ్యాక ఒక ముద్ద తింటే చాలా హెల్త్కి మంచిదండి. మనకు అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి. అన్నీ కట్టేసినండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత షైనింగ్, ఆయిల్తో బాగా షైనింగ్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి తింటే అసలు ఎవ్వరు మొదలము. టేస్ట్ చూడమని ఇచ్చిన టేస్ట్ చెప్పు. 14 హెల్దీ ఐటమ్స్ వేసి చేసిన హెల్దీ లడ్డు ఇంతవరకు ఎవ్వరు ఎప్పుడు చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.